అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక గవరపాలెం పార్క్ సెంటర్ వద్ద ఎస్టీ గ్రూప్స్ అధినేత సంఘ సేవకులు కాండ్రేగుల శ్రీరామ్ సమరభేరి సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొనతాల రామకృష్ణ, మాజీ శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణ, సినీ నటులు, జబర్దస్త్ ఆర్టిస్ట్ హైపర్ ఆది పాల్గొన్నారు. అనంతరం కొనతాల రామకృష్ణ సమక్షంలో కాండ్రేగుల శ్రీరామ్ జనసేన పార్టీలోకి జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా కాండ్రేగుల శ్రీరామ్ ను రామకృష్ణ శాలువా కప్పి జనసేన పార్టీలోకి సాదర స్వాగతం పలికారు. అదేవిధంగా కాండ్రేగుల శ్రీరామ్ సమక్షంలో అధిక సంఖ్యలో యువత, మహిళలు జనసేన పార్టీలోకి జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ మా ఆహ్వానాన్ని మన్నించి జనసేన పార్టీలోకి చేరిన కాండ్రేగుల శ్రీరామ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలందరి ఆదరాభిమానాలు కలిగిన సంఘ సేవకులు కాండ్రేగుల శ్రీరామ్ జనసేన పార్టీలో చేరటంతో మరింత బలం చేకూరిందని అన్నారు. ఈ సందర్భంగా కాండ్రేగుల శ్రీరామ్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారంటే తనకెంతో అభిమానమని, నేను 2019లో జనసేన పార్టీలో చేరుదాం అనుకున్నా కొన్ని కారణాల వల్ల వైసీపీలో జాయిన్ అవ్వటం జరిగిందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం మాటలు చెప్పే ప్రభుత్వమే కాని అభివృద్ధి చేయటం మాత్రం పూర్తిగా శూన్యమని తెలిపారు. అలాగే ఈరోజు కొనతాల రామకృష్ణ, పీలా గోవింద ఆహ్వానం మేరకు జనసేన పార్టీలోకి చేరటం జరిగిందని అన్నారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వంతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని, ప్రజలందరికీ మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. మన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొనతాల రామకృష్ణ గారిని, ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, కాండ్రేగుల శ్రీరామ్, యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పెద్దలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి పీలా గోవింద్ గారి ప్రోత్సాహంతో, కొనతాల రామకృష్ణ గారి ఆహ్వానం మేరకు నేను ఈరోజు ఈ యొక్క జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. నాకే కాదు, యువత అందరికీ కూడా ముందు నుంచి కూడా ఇష్టమైన వ్యక్తి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అంటే వ్యక్తిగతంగా మీ అందరితో పాటు నాకు కూడా ఎంతో ఇష్టం. 2019 ఎలక్షన్ ముందే నేను జనసేన పార్టీలో చేరాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల దృష్ట్యా నేనప్పుడు మా సోదర సమానులైనటువంటి దాడి రత్నాకర్ గారి ద్వారా వైసీపీ పార్టీలో ఎనలేని సేవలు అందించడం జరిగింది. మరి గడిచిన ఈ 5 సంవత్సరాల్లో ఈ వైసీపీ పాలనలో ఏం జరిగింది, ఏం జరగలేదు అన్నది నేను చాలా దగ్గరుండి చూసిన వ్యక్తిని. మరి గత కొన్నాళ్ళుగా కూడా నేను ఆ యొక్క కార్యకలాపాల్లో కూడా దూరంగా ఉంటూ నా యొక్క శ్రీకృష్ణ తత్వంతో నేను ముందుకు పోతున్న సందర్భంలో మరి జనసేన నాయకుడైనటువంటి దూరం గోపి మిత్ర బృందం అంతా కలిపి నన్ను అనేక మార్లు మరి ఈ యొక్క జనసేన పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. వాళ్ళందరినీ కూడా నేను చాలా సందర్భాల్లో నేను వారించడం చేశాను. అంటే ఓట్లయితే వేస్తాను కానీ నేను కొంచెం రాజకీయాలు దూరంగా ఉంటానని చెప్పేసి ఎన్నో మార్లు చెప్పడం జరిగింది. మరి ఏమనుకున్నారో అన్నయ్య పీలా గోవింద్ గారు ఇంకా డైరెక్ట్ గా నా ఇంటికి వచ్చి, మరి తమ్ముడు నువ్వు మాతో ఉండాలి, నువ్వు నాకు ఆల్రెడీ మాట ఇచ్చున్నావు అని చెప్పేసి అని ఆయన నన్ను కోరడం జరిగింది. ఆ వెంటనే రామకృష్ణ గారు కూడా నాకు ఈ యొక్క ఆహ్వానాన్ని అందించడం జరిగింది. మరి మనం ఈ రోజు ఈ దుష్ట పరిపాలనని అంతమొందించి మరి రామరాజ్యాన్ని రాబట్టుకోవాలంటే మనం గెలిపించుకోవాల్సింది ఎవరిని? అలాగే మరి అసెంబ్లీ అభ్యర్థి అయినటువంటి కొనతాల రామకృష్ణ గారి గుర్తు గాజు గ్లాస్ గుర్తుపై మీ అందరూ మీ అమూల్యమైన ఓటును రేపు రాబోయే మే 13న అంటే గుద్దడానికి అంత రెడీలు ఉన్నారు. కానీ మరొకసారి చెప్పాలి కాబట్టి ఇంక ఎటువంటి ఆలోచన లేకుండా మే 13 తారీఖున
మొత్తం అందరూ కలిపి అసెంబ్లీ అభ్యర్థి అయినటువంటి కొత్త రామకృష్ణ గారికి గాజు గ్లాస్ మీద ఓటు వేసి మనం అత్యధిక మెజారిటీతో ఆయన్ని గెలిపించుకొని పవన్ కళ్యాణ్ గారికి బహుమతిగా ఇవ్వాలని, అలాగే మరొక కూటమి అభ్యర్థి అయినటువంటి మరి సీఎం రమేష్ గారి గుర్తు కమలం గుర్తు మీద ఓటు వేసి ఆయన్ని ఎంపీగా అత్యంత భారీగా గెలిపించుకోవాలని ఈ యొక్క సభా వేదిక మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. నేను రేపు మరి కొంతాల రామకృష్ణ గారి నామినేషన్ మన జనసేన పార్టీ కార్యాలయం నుంచి రేపు ఉదయం 9 గంటలకి ఊరేగింపు బయలుదేరుతుంది. మరి ఆ కార్యక్రమంలో కూడా మేమంతా కూడా చాలా భారీ ఎత్తున పాల్గొంటామని ఈ సభా వేదికగా రామకృష్ణ గారికి తెలియజేసుకుంటున్నాను. అలాగే అందరూ కూడా రేపు ఉదయాన్నే క్రమం తప్పకుండా 9 గంటకల్లా రావాల్సిందిగా నేను అందరినీ కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. మరి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని మనం ఎండగట్టాలంటే మరి నేను చెప్పగలిసింది ఒకే ఒక మాట, ధర్మ సంస్థాపనాయ సంభవాన్ని యుగే. ధర్మం మనకి అత్యంత దూరమైన రోజుల్లో మరి ధర్మాన్ని మనం నిలబెట్టుకోవాలి, కాపాడుకోవాలి. మరి మన యొక్క ప్రజానికాన్ని, మన ప్రజల్ని, మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి, అందరికీ చేయూతగా ఉండాలి అంటే మనం ఈ యొక్క బీజేపీ, జనసేన, టీడీపీ కూటమిగా ఏర్పడినటువంటి ఈ యొక్క ప్రభుత్వాన్ని మనం గెలిపించుకుంటే మరి రానున్న రోజుల్లో మనం రామరాజ్యం చూస్తామని, ఆ రామరాజ్యంలో మనందరూ కూడా మరి మన యొక్క సమస్యలన్నింటినీ పరిష్కరించుకొని మన యొక్క అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చకచకా చేసుకొని మరి మనం చాలా ముందుకు వెళ్ళాలని మరి విజన్ ఉన్న నాయకుడు మరి చంద్రబాబు నాయుడు గారు 2020 తోటే మనందరికీ కూడా ఆయన ఏంటో చూపించారు. అలాంటి విజన్ ఉన్న వ్యక్తిని మనం ఎన్నుకొని మరి నిలబెట్టుకుంటే మనకి ఈ యొక్క రానున్న రోజుల్లో మనందరూ కూడా యువతంతా